రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. రైతుల ధాన్యం కళ్ళల్లో తడిసి ముద్దైనా ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. ఇదేనా రైతు ప్రభుత్వం అని నిలదీశారు. కళ్ళలో పోసుకొని కళ్ళలో ఒత్తులు పెట్టుకొని ఎదురు చూస్తూ ఉంటే ధాన్యం కొనుగోలు జరగక ఒకవైపు అకాల వర్షాలు పడుతూ ఇబ్బంది పడుతున్నటువంటి సంగతి చూస్తున్నాం. సమయానికి లారీలు లేవని, సమయానికి బస్తాలు లేవని రకరకాలుగా రైతాంగాన్ని ఇబ్బంది పెడతా ఉంటే రాత్రింబవలు కుప్పల కాడ కావలు కాస్తూ రైతుల గోస వర్ణాతీతంగా ఉన్నది. మొన్ననే మనం చూసినాం, ధాన్యం దగ్గర కావలున్నటువంటి తాత మనుమడి మీద పిడుగుబడి చనిపోయిన సంగతి, విషాదకరమైనటువంటి సంగతి మనం కళ్ళారా చూసినాం. దీనంతటికీ కారణం ఈ ప్రభుత్వం కాదని అడుగుతున్నా. మరి ఎందుకు 45 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ కళ్ళాల కాడ వడ్ల కుప్పలు పెద్ద ఎత్తున ఇంకా కొనుగోలు జరగక ఎందుకున్నాయి? దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది. ఇంత ఎండలు కాస్తున్నటువంటి సమయంలో తేమ ఉందని, తెప్ప ఉన్నదని రకరకాలుగా రైతాంగానికి అబద్ధం చెప్పి గత ప్రభుత్వం మోసం చేసినట్టుగానే ఈ ప్రభుత్వం కూడా 40 కిలోల బస్తాకి 3 కిలోలు 4 కిలోలు అధికంగా జోకుతా ఉన్నది. ఈ అంశం మీద అధికారులను, కలెక్టర్లను ఎన్నిసార్లు అడిగినా దాటవేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రైతాంగం గతంలో ఇదే మాదిరిగా మమ్మల్ని దోచుకున్నామని ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్తే ఈ ప్రభుత్వం వచ్చి మార్పు లేదు, ఇంకా కిలో పెంచిందని అంటున్నారు.